రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24 లోపు నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. మరోవైపు నిజామాబాద్లో పర్యటించిన డీజీపీ ఎన్కౌంటర్కు విచారణ జరుగుతుందన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పారు. నిజామాబాద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన రౌడీ షీటర్ రియాజ్ అంత్యక్రియలు ముగిశాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహం బంధువులకు అప్పగించగా తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, రియాజ్ ఎన్కౌంటర్ కలకలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో డీజీపీ శివధర్ రెడ్డి నిజామాబాద్లో ఆకస్మికంగా పర్యటించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. ప్రమోద్ అసలైన పోలీస్ అని కితాబిచ్చారు డీజీపీ. క్రిమినల్ రియాజ్ ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన మహమ్మద్ ఆసిఫ్ కు 50,000 రివార్డు అందజేశారు డీజీపీ శివధర్ రెడ్డి. మరోవైపు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని డీజీపీ పరిశీలించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై విచారణ జరుగుతోందని చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఇప్పుడు అది ఒకటి ఆల్రెడీ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేసినారు. పోస్ట్ మార్టం అయిపోయింది. ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మనం మాట్లాడడం సరైనది కాదు. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి దాని గురించి మాట్లాడడం ఏం లేదు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా చర్యలు తీసుకోనుంది. ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ లేదా మెజిస్ట్రేట్ ఇన్వెస్టిగేషన్ వివరాలు ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. నవంబర్ 24 లోపు నివేదిక సమర్పించాలంటూ డీజీపీకి గడువు విధించింది హెచ్ఆర్సీ.